ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి పండు ఇద్దరు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. గుమ్మం దగ్గరికి వచ్చాక బయట నిలబడి లక్ష్మి పండుతో ఇలా అంటుంది, పండు నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని అంటే, గుర్తుంది లక్ష్మమ్మ, కానీ నాకు చాలా భయంగా కంగారుగా ఉంది అని పండు అంటే, నువ్వేమీ భయపడకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అంతే చాలు అని అంటే, సరే లక్ష్మమ్మ అనేసి పండు అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాలే వచ్చేసి అని అంటే, సరే అని చెప్పేసి పండు అంటాడు. ఇక అప్పుడు పండు అక్కడే ఆగిపోతాడు. లక్ష్మి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది. వచ్చేసరికి ఇక అప్పుడే విహారీ అక్కడ కూర్చొని ఉంటాడు కదా. లక్ష్మిని చూడగానే లేచి అలా ముందుకు వచ్చేస్తాడు. లక్ష్మి చేతిలో అక్షింతలది ప్లేట్ పట్టుకొని వచ్చేస్తుంది. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు అని అంటూ అడుగుతూ ఇలా ముందుకు వస్తూ ఉండగానే విహారీ కింద పడబోతే లక్ష్మి పట్టుకుంటుంది. విహారీ వైపే అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాసేపు. అప్పుడు విహారీ మళ్ళీ ఇలా ఉలిక్కిపడి పైకి లేచి ఇలా అంటాడు, చాలా థ్యాంక్స్ లక్ష్మి, నేను పడిపోతున్నా ప్రతిసారి నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావు లక్ష్మి, నీకు నేను రుణపడి ఉన్నా అని అంటూ చెప్తే అప్పుడు లక్ష్మి అంటుంది, అలా ఎందుకంటారు, అలా ఏమీ కాదు, మీరు పడపోతే నేను పట్టుకున్నాను అంతే అని లక్ష్మి అంటుంది. అదే కదా నీ గొప్పతనం అని అంటూ విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే పండు లోపలికి వస్తూ ఉంటే ఇద్దరు సైలెంట్గా మళ్ళీ లేచి నిలబడతారు. పండు లోపలికి వచ్చేసి, విహారీ బాబు గారు మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అంటూ అడుగుతూ ఉంటే, లేదు పండు వేసుకోలేదు, వేసుకుంటాను అంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, వేసుకోవాలి కదా, మీరు ఇంకా ఎందుకు వేసుకోలేదు అని అంటే, సరే బాబు మీరు ముందు చెప్పండి, జ్యూస్ కావాలా, టీ కావాలా, కాఫీ కావాలా, ఏది కావాలో చెప్పండి, ఆ తర్వాత మీరు టాబ్లెట్స్ వేసుకుందరు కానీ అని పండు అంటాడు. అలా అనేసరికి విహారీ ఇప్పుడు ఏమీ వద్దులే పండు అనేసి కాసేపు ఉండు అని చెప్పగానే సరే అని పండు అక్కడే నిలబడతాడు. అప్పుడు విహారీ చేతిలోకి ఈ అక్షంతలు ప్లేట్ని ఇచ్చేసి, లక్ష్మి ఈ అక్షంతలు మీ తల మీద కొన్ని వేసుకోండి విహారీ గారు, మీకు అంతా మంచి జరుగుతుంది అని అంటే, విహారీ సరేనంటూ నవ్వుకుంటూ ఆ అక్షంతలు కొన్ని తీసుకొని తల మీద వేసుకుంటాడు. అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, ఉండండి నేను టాబ్లెట్స్ తెస్తాను అని పక్కకు వెళ్ళిపోయి బాక్స్ తీసుకొని టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటుంది లక్ష్మి. ఆ టాబ్లెట్స్ తీసుకొని విహారీ దగ్గరికి వచ్చేసి, ఇదిగోండి టాబ్లెట్స్ తీసుకోండి అనేసి ఇచ్చేసరికి ఒక చేతిలో ప్లేట్ ఉంటుంది కదా, ఇంకొక చేతితో ఇలా తీసుకోబోతూ ఉండగానే అప్పుడే చేతిలో నుంచి కావాలనే లక్ష్మి టాబ్లెట్స్ కింద పడేస్తుంది. అయ్యయ్యో టాబ్లెట్స్ కింద పడిపోయాయే అనేసి లక్ష్మి కింద పడి ఉన్న టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటుంది. అలా తీసుకుంటూ ఉంటే ఇంకప్పుడు పండు చూస్తూ ఉంటాడు. విహారీ కూడా చూస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి పండు వైపు చూసి సైగ చేస్తుంది, చెయ్యు అనేసి, ఏదో ఒకటి చేయమనేసి. అప్పుడు విహారీ కాళ్ళ దగ్గర కూర్చొని టాబ్లెట్స్ తీసుకున్నట్టుగా ఉన్నప్పుడే పండు ఇలా, విహారీ బాబు గారు మీరు ఎంతసేపు నించుంటారు, కూర్చోండి బాబు అని అంటూ చెయ్యిని ఇలా ఊపుతూ ఉంటాడు. విహారీ చేతిలో ఉన్న అక్షంతలు లక్ష్మి తల మీద పడుతూ ఉంటాయి. లక్ష్మి చాలా ఆనందపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, ఉండని పండు ఏం కూర్చోను, తర్వాత కూర్చుంటానులే పండు అని అంటూ ఉంటాడు. అయినా సరే మీరు కూర్చోండి బాబు కూర్చోండి అని అంటూ అక్షంతలన్నీ తల మీద పడేలాగా చేస్తాడు పండు. అప్పుడు సరేనంటూ ఇంకా అక్షంతలన్నీ పడుతూ ఉంటాయి. కింద సహస్ర, అయ్యో నేను బావకి టాబ్లెట్స్ ఇవ్వటం మర్చిపోయాను, వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తాను అని సహస్ర పైకి వస్తూ ఉంటుంది. ఇక విహారీ తన మీద అక్షంతలు వేస్తూ ఉంటే లక్ష్మి ఆనందంతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర పైకి వచ్చేస్తుంది. అలా గదిలోకి వచ్చేస్తుంది. లక్ష్మి పైకి లేస్తుంది. లక్ష్మి పైకి లేచి నిలబడుతుంది. అప్పుడు విహారీ చేతిలో నుంచి ఆ ప్లేట్ని తీసుకుంటుంది లక్ష్మి. అప్పుడు సహస్ర వచ్చి ఇలా అంటుంది కోపంగా, ఏయ్ మీరిద్దరేంటి ఇక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇందులో అని అంటే, అది నేను టాబ్లెట్స్ ఇవ్వటానికి వచ్చాను, గుర్తు చేయడానికి వచ్చాను అని ఏంటో సహస్ర అంటుంది. టాబ్లెట్స్ ఇవ్వటానికి నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు ప్రతి దాంట్లో తలదూరుతావు, నేను ఎవడివ్వమని చెప్పాడు అని సహస్ర అంటుంది. అలా అంటే అప్పుడు విహారీ అంటాడు, ఎందుకు సహస్ర గొడవ చేస్తావు, ఇంత చిన్న దానికి గొడవ ఎందుకు చెప్పు అని విహారీ అంటే అప్పుడు సహస్ర ఇలా అంటుంది, అది కాదు బావా, ఇది ఎందుకు తొందరపడి పరిగెత్తుకొచ్చేస్తుంది, ఇప్పుడు చూడు నేను టాబ్లెట్స్ ఇవ్వటానికి వచ్చాను నేను అంటే, సరేలే ఎవరో ఒకరు ఇచ్చారు కదా గొడవ ఎందుకులే అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవును ఈ అక్షింతలు ఇవన్నీ ఏంటి బావ కింద అని అంటూ ఉంటే, లక్ష్మి తులసి కోటకి పూజ చేసిందంట, ఆ అక్షింతలు నా తల మీద వేసుకోమని చెప్పింది, మంచి జరుగుతుందని అని అంటే కోపంగా సహస్ర చూస్తుంది. ఇక అప్పుడే సరే
బాబుగారు ఈ కంకణం నేను మీ చేతికి కడతాను, పూజ చేయించాను కదా, చాలా మంచి జరుగుతుంది అని పండు ఆ కంకణం కట్టబోతూ ఉంటే అప్పుడే సహస్ర ఏయ్ ఆగు అని అంటుంది కోపంగా. అలా అనేసరికి ఇక అప్పుడు పండు అక్కడ నిలబడి సైలెంట్గా చూస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ అయ్యో కంకణం కట్టించేలాగా లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి, కంకణం కట్టుకోవాలి, విహారి గారు చేతికి ఎలాగైనా కంకణం కట్టుకుంటే మంచి జరుగుతుంది, లేదంటే కష్టం కదా అని అనుకుంటూ లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే పండు అలా చూస్తూ అది కాదమ్మా, ఇది కట్టుకుంటే మంచిది అంటే మా బావకి ఏం చేసినా నేను మాత్రమే చేయాలి, మీరెవరు చేయటానికి వీల్లేదు అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి పండు చేతిలో నుంచి ఆ కంకణం లాక్కొని సహస్ర మా బావకి నేనే కడతాను అనేసి విహారి చేతికి కంకణం కడుతూ ఉంటుంది సహస్ర. లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటుంది, ఏది ఏమైతే ఏంటి, ఇంకా విహారి గారికి చేతికి కంకణం అయితే కట్టింది కదా, అది చాలు, నాకు ఆయన ఆరోగ్యంగా ఉండటమే కదా నాకు కావాలి అని అనుకుంటూ సహస్ర కంకణం కట్టేసరికి లక్ష్మి అలా అనుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి అక్కడ నుంచి పండు ఇద్దరు నిలబడి ఉండగానే సీరియస్గా సహస్ర అంటుంది, ఇంకా ఏంటి చూస్తున్నారు, వెళ్ళిపోండి అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి సరే అని వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. బావా నువ్వు ఇలా కూర్చో అని సహస్ర విహారిని తీసుకొచ్చి అక్కడ బెడ్ మీద కూర్చోపెడుతుంది. చూడు బావా, నువ్వు ఓ కొంపలు మునిగిపోయాయని చెప్పి ఆఫీస్కి బయలుదేరాల్సిన అవసరమే లేదు బావా, నువ్వు ఇక్కడే ఉండు అని అంటే సరేనంటాడు ఈ విహారి. ఇక నువ్వు రెస్ట్ తీసుకో బావా అని చెప్తుంది. చెప్పేసి సరే నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు విహారి కూర్చొని చేతికున్న కంకణం చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అంబిక ఇక్కడ ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చేస్తుంది. ఫోటో స్టూడియో దగ్గరికి అంబిక సుభాష్ ఇద్దరు వస్తారు. వచ్చి అలా నిలబడతారు. ఇక అక్కడ అసిస్టెంట్ ఉంటే అతనితో ఇక్కడ మెయిన్ ఎవరు ఫొటోస్ తీసేది నువ్వేనా అని అడిగితే నేను కాదు, మా అన్న ఉన్నాడు ప్రశాంత్ ప్రభాస్ ఏదో పేరు చెప్తాడు. ఇక అప్పుడే సరే అతని పిలువ ఒకసారి మాట్లాడాలి అంటే ఎందుకు మేడం ఫొటోస్ తీయించుకుంటారా, ఏమైనా షూటింగ్ ఉందా చెప్పండి అంటే అన్నీ అతనితోనే మాట్లాడతాం, తొందరగా పిలుచుకురా అని అంబిక కోపంగా అంటుంది. సరే అని లోపలికి వెళ్ళి అతన్ని పిలుచుకొస్తే ఇక అంబిక అలాగే సుభాష్ వెనకాలే విహారి లక్ష్మి పెళ్లి ఫోటో ఒకటి అతికించి ఉంటుంది. అప్పుడు అంబిక ఇలా అంటుంది, ఇక్కడ మీరేనా ఫొటోస్ తీసేది అంటే అవును, చెప్పండి మీకేం కావాలి అని అడిగితే నేను విహారి ఫోటో చూపించి ఇదిగో ఈ ఫోటో ఈ మీ స్టూడియోలోనే కదా తీశారు అని అంటూ అడగటంతో అప్పుడు టెన్షన్ పడుతూ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఏమి చెప్పవు, ఫోటో తీసింది నువ్వే కదా అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ ఇది తీసింది మేం కాదు అని అంటాడు. అదేంటి వెనకాల మీ ఫోటో స్టూడియో పేరే ఉంది కదా అని అంటే ఆలోచించి అది మా ఫోటో స్టూడియో నేమో కొంచెం చాలా ఫేమస్ అయిపోయింది, అందుకని కావాలని ఎవరైనా వేసుకుంటారు అలా అని అంటూ చెప్తే ఓ అవునా, అయితే ఇది ఫోటో తీసిందా ఏఐలో ఎడిట్ చేసిందా చెప్పు అని అంటూ అంబిక అంటే తెలియట్లేదు మేడం అంటే మీరు ఫొటోస్ తీసేవాళ్ళే కదా, ఏది ఏంటో తెలియదా మీకు అంటే ఈ మధ్య చేసిన ఫొటోస్ ఏఐలో చేసిన ఫొటోస్ అలాగే కెమెరాతో తీసిన ఫొటోస్ ఒకేలాగా ఉంటున్నాయి మేడం, అన్నీ ఈక్వల్గా సేమ్గా ఉంటున్నాయి, అందుకే గుర్తుపట్టలేం, నేనే కాదు ఎవరికి చూపించినా గుర్తుపట్టలేరు మేడం, అందుకనే అలా చెప్పాను, అయినా మీరు ఇంకా నన్ను ప్రశ్నలు వేసి విసిగించొద్దు, ఈ ఫోటోకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని అంటే ఇక అప్పుడే అంబిక సుభాష్ సీరియస్గా సరే అనేసి బయటికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళిద్దరి వెనకాల ఉన్న విహారి అలాగే వాళ్ళ లక్ష్మి పెళ్లి ఫోటోని చూపిస్తారు. ఇక ఇద్దరు బయటికి వెళ్ళాక అంబిక ఇలా అంటుంది, వాడెందుకో నాకు అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే సుభాష్ అంటాడు, వాడు నీకేం పరిచయం లేదు కదా, అయినా నువ్వు వస్తున్నట్టుగా కూడా వాడికి తెలియదు, వాడెందుకు అబద్ధం చెప్తాడు అని సుభాష్ అంటాడు, కూడా ఉంది అసలు దీని వెనుక రహస్యం ఏదో ఉంది అనేసి అంబిక అంటుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న దగ్గర కూడా వెనకాల గ్లాస్లో విహారి లక్ష్మి వెళ్ళి ఫోటో కూడా ఉంటుంది అక్కడ, కానీ వీళ్ళు వెనక్కి చూడరు. ఇక అప్పుడే సరే పద అనేసి ఇద్దరు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే విహారి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా అక్కడికి బయటికి అదే స్టూడియో లోపల ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయాక బయటికి వస్తారు. అప్పుడు విహారి చాలా థ్యాంక్స్ నా కోసం అబద్ధం చెప్పినందుకు అంటే మీరు చాలా గొప్ప పని చేశారు సార్, మీకోసం అబద్ధం చెప్తే తప్పేంటి, ఆ రోజు పెళ్ళిలో ఏం జరిగిందో మొత్తం అంతా నాకు తెలుసు, ఆ రోజు మీ ప్లేస్లో ఎవరు ఉన్నా అసలు అలాంటి పని చేయరు, కానీ మీరు ఎంత గొప్ప మనసుంటే అలాంటి పని చేశారో నాకు మాత్రమే తెలుసు, అందుకే మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అందుకే నేను ఇలా చెప్పాను సార్ అని అంటూ అతను అంటాడు. ఇక అప్పుడే థ్యాంక్స్ చెప్పి ఇక విహారి
మా అత్తయ్య వాళ్ళు చూసావా ఎలా వాళ్ళకి అనుమానం వచ్చిందో అని వాళ్ళ ఫ్రెండ్తో అంటే, అవునరా మీ అత్తయ్యకి అసలు డౌట్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అంటే, అవును మా అత్తయ్య ఎందుకు ఇలా ఎంక్వైరీ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే, అవునరా జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే సడన్గా వెనకాల ఫోటో చూస్తాడు విహారీ ఫ్రెండ్. రే నీ ఫోటో చూడు అని అతికించున్న గోడకున్న ఫోటోని తీసుకొని చూస్తాడు. ఇక లక్ష్మీ విహారీ పెళ్లి ఫోటో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ ఫోటో ఉందేంటి అని అంటూ, మీరు చూసుకోలేదనుకుంటా మా ఫ్రెండు వాడి పెళ్లి ఫోటో చాలా అందంగా ఉందని మీరు గోడకు అతికించారు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళ లాంటి వాళ్ళు చూసారంటే పెద్ద సమస్య అవుతుంది కదా అంటే, అవును సార్ మీకు ఇలా సమస్య అవుతుందని తెలియదు, మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీకే తెలుసు, మేమేదో ఫొటోస్ తీసుకుంటాం వచ్చేస్తాం అంతే కదా అనేసి అతను అంటాడు. ఇక అన్నీ తీయించేస్తాను అని చెప్తూ ఉంటాడు విహారీ. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ ఆలోచిస్తూ అంబిక ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విహారీ. ఇప్పుడు విహారీ అలా చూస్తూ ఆలోచించేస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి ఇంట్లో పండు ఇద్దరు ఉంటారు. ఇక అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు విహారీని వాళ్ళ తాతయ్య అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. విహారీ నానా విహారీ రా అని చెప్పి పిలిస్తే విహారీ బయటికి వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇలా కూర్చోనానా అని అనగానే సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు అందరూ చూస్తూ ఉంటే ఏంటి ఏమైంది ఇలా పిలిచారు అని విహారీ అంటే, ఇక నీ పెళ్లి గురించి మాట్లాడటానికి పిలిచాం అంటే, నా పెళ్లి గురించా ఇప్పుడే ఎందుకు, ఇంకా 2 months తర్వాత అనుకున్నాం కదా అని విహారీ అంటే, ఇక అప్పుడు పద్మాక్షి అంటుంది మనం అనుకున్నాం కానీ అది అలా జరిగేలా లేదు కదా అని అంటే, యమున అంటుంది అవును నాన్న నీ పెళ్లి గురించి స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీ చెప్పాడు నీకు ఇలా గండం ఉందని, భార్య 9 రోజులు పూజ చేయాలని, పూజ చేయాలి అంటే ఇంకా మీకు పెళ్ళై ఉండాలి, 9 రోజుల పూజ అంటున్నారు, నీ ఆరోగ్యం కోసం పెళ్లి చేసుకున్నానా అంటే పద్మాక్షి కూడా పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటూ ఉంటే విహారీ ఆలోచిస్తూ లక్ష్మి జీవితం ఒకవైపు సరిదిద్దకుండానే నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, లక్ష్మి జీవితాన్ని ఒక దారిలో పెట్టాకే నేను పెళ్లి చేసుకోవాలి, అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోకూడదు అనేసి విహారీ అనుకుంటూ ఉంటే, ఏంటి బావా ఆలోచిస్తున్నావు అనేసి సహస్ర అంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మితో పండు ఇలా అంటాడు, ఇదేంటి లక్ష్మమ్మ స్వామీజీ 9 రోజులు భార్యగా నిన్నే పూజ చేయమన్నాడు అంటే అమ్మవారు కనికరించి నీకు విహారీ గారికి ఒకే బాబు గారికి మీ ఇద్దరిని కలుపుతారేమో ఆ దేవుడు అని అనుకున్నాను, కానీ బాధగా ఇలా పెళ్లి పెట్టుకుంటున్నారు నాకేంటో కంగారుగా అని కింద కూర్చొని చెయ్యి పట్టుకొని ఆలోచిస్తూ ఏంటి అంటూ ఉంటుంది. అందరూ మన పెళ్లి కావాలి నువ్వు పెళ్లి జరిగిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతుంది, నా పెళ్లితో విహారీ గారికి ఎలాంటి సంబంధం లేదని ఆలోచిస్తాను కదా పండు, నీకు పెళ్లి చేసుకోవడం ఆలోచించకండి అనిపించేలాగా ఎందుకు చేస్తున్నావు, ఇష్టం లేదు విహారీ గారు సంతోషంగా ఉండాలని చూస్తున్నారు, కానీ బాధపడుతూ ఆలోచిస్తానికి అర్థం లేదు, నేను అలా ఆలోచించలేను అని లక్ష్మి అంటే, ఇంకా సహస్ర వైభవంగా ఇంకా ఆలోచించి చేసుకోవచ్చు, కానీ మనకంత సమయం లేదు కదా బావా, అందుకనే ఇంకా ఇది ఇలా జరగాలని అందరూ అంటూ ఉంటే నువ్వెందుకు బావా ఆలోచిస్తున్నావు అని విహారీతో సహస్ర అంటూ ఉంటే విహారీ మాత్రం లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.